నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 16,000 పోస్టులు మెగా డిఎస్సి ప్రకటించింది. ఈ ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో అప్పటి నుంచి కూడా దీంట్లో కాస్త అప్ అండ్ డౌన్స్, అభ్యర్థుల్లో ఒక రకమైనటువంటి నిర్లిప్తత, సంబంధించి ఎగ్జామ్ జరిగింది, ఫలితాలు వచ్చాయి. ఫలితాలు రావడం కూడా నాటకీయమైనటువంటి పరిణామాల నేపథ్యంలోనే జరిగింది. మనకు తెలుసు దాదాపుగా 170 పిటిషన్లు, అంటే డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయి, అవినీతి చోటు చేసుకుంది, దీన్ని నిగ్గు తేల్చాలి అని చెప్పి హైకోర్టును ఆశ్రయించినటువంటి వారు 175 మంది. అంటే 175 పిటిషన్లు ఉన్నాయంటే చూసుకోండి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు, అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్కరు అప్రోచ్ చేయారా అంటే 175 పిటిషన్లు. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఎగ్జామ్ తాలూకు అన్ని పిటిషన్లు లేవు. 3, 4, 5, 10 లోపే. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి డిఎస్సిలో ఈ రకమైనటువంటి వాతావరణం. చాలామంది రోడ్డెక్కర్, మాకు అన్యాయం జరిగింది, మెరిట్ ప్రకారం తీయలేదు, అలాగే రిజర్వ్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఓపెన్ కేటగిరీల్లో పోస్టులు కొట్టినప్పటికీ ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ కేటగిరీల్లోనే వారిని పెట్టారు. దానివల్ల వారు వెనుకున్నటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు నష్టపోయారు. సరైనటువంటి రూల్స్, నియమ నిబంధనలు పాటించలేదు అనేది ఇప్పుడు అభ్యర్థులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చాలా గందరగోళంగా ఉంది. ఏ క్షణాన్న దీన్ని రద్దు చేస్తారు అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ. ఇందులో భాగంగా స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 3% ఉంది. ఆ 3% దాదాపుగా ఉన్నటువంటి వారికి అన్యాయం జరిగిందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ దగ్గర విజయవాడలో ధర్నా చేశారు. వారు కూడా హైకోర్టును ఆశ్రయించారు. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి మహాప్రభు, సరైనటువంటి అన్నీ కూడా మా దగ్గర అర్హులుగా మేము ఉన్నాం, కానీ అనర్హులకు అర్హత కలిగించారు, వారికి జాబ్స్ ఇచ్చారు అనే ఆవేదన ప్రతి ఒక్కరిలో ఉంది. దీనికి సంబంధించి అవసరమైతే మాకు హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు కూడా మేము వెళ్తాం, ఎందుకంటే మాకు జరిగింది అన్యాయం కాబట్టి మేము న్యాయ పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నాం అనేది వారు చెప్తుంది. మొత్తానికైతే కూటమి ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి టెన్షన్. ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే గత వైఎస్ఆర్సీపీ ప్రకటించినటువంటి పోస్టులను రద్దు చేసి రాష్ట్రంలో ఇంకా ఎక్కడ ఖాళీలు ఉన్నాయో అన్నీ కూడా ఆ డేటా తెప్పించుకొని మెగా డిఎస్సి 16,000 టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంట్లో కూటమి ప్రభుత్వం తప్పు చేసిందని మా ఉద్దేశం కాదు. కాకపోతే నియామక ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియలో సరైనటువంటి ఇది పాటించలేదు అనేది ఒకటి. దానికి సంబంధించే రోడ్డెక్కారు. అందులో చాలామంది మహిళలు కూడా ఉన్నారు. రాష్ట్రానికి క్రీడాకారులుగా వారు మంచి పేరు తీసుకొచ్చినటువంటి వారు ఈ రోజున మాకు అన్యాయం జరిగింది మహాప్రభు, మాకు న్యాయం చేయండి, మా బాధ వినండి, మా గోడు వినండి అని ఒక రకమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. వారి ఆవేదన, ఆక్రందన ఇంత అంతా కాదు. సాప్ మీరు గ్రీవెన్స్ సెల్ మేము ఏర్పాటు చేసాం, మీరు దాంట్లో మీ బాధలు చెప్పొచ్చు అంటే ఏ తప్పు లేకపోతే సాప్ కూడా అలా చెప్పదుగా. అంటే ప్రభుత్వం తరపునే అవకాశం ఇచ్చారు. దానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు బయటకు వచ్చాయి. అంటే ఇప్పటి వరకు ఎవరైతే కోర్టులో పిటిషన్లు వేశారో వాటి సంఖ్యను తగ్గించాలంటే, ఇంకెవరు కూడా కోర్టును ఆశ్రయించకుండా ఉండాలంటే ఈ విధమైనటువంటి ఒక ప్రక్రియ ఇది కావాలని చేశారు అనేది కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించి మరి ఇటువంటి క్రమంలో దీనికి సంబంధించి ఎవరైతే న్యాయ పోరాటం చేస్తున్నారో ఆ జోన్ 2 కేటగిరీలో ఒక మహిళ మన కార్యాలయానికి ఫోన్ చేయటం, దానికి సంబంధించి ఆవిడ దగ్గర నుంచి అన్నీ కూడా మేము వివరాలు తీసుకోవడం జరిగింది. అసలు ఆవిడ ఏ రకంగా నష్టపోయింది, ఏ రకమైనటువంటి విధానంతో డిఎస్సి ప్రక్రియ జరిగింది అనే దానికి సంబంధించినటువంటి ఒక విషయానికి సంబంధించి మీతో షేర్ చేసుకోవాలి సార్. ఎందుకంటే మీరు సామాన్యుల పట్ల ఒక రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారు, మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మీ ద్వారా అయినా
మాకు ఈ ప్రభుత్వం ఒక న్యాయం చేయాలి అనే దిశగా ఆమె మనల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆమె లైన్లో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. ముఖ్యంగా మీకు అంటే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందని మీరు రోడ్ ఎక్కారు. అవును సార్, అవునండి. మీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అనుకుంటున్నారు? అసలు మీరు ఏ ప్రాంతానికి చెందినవారు? మీకు ఎట్లా అంటే మీకు రావాల్సినటువంటి పోస్టు ఎందుకు రాలేదు అని అడిగితే మీరేం చెప్తారు? అవును సార్, నేను పశ్చిమ గోదావరి జిల్లా జోన్ 2కి సంబంధించినటువంటి డిఎస్సి ఆస్పిరెంట్ సార్. ఓకే. మేము చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి దళిత కుటుంబాలకు చెందినప్పటికీ కూడా వాళ్ళు సార్లు మమ్మల్ని తీసుకెళ్లి కోచింగ్లు ఇచ్చి స్టేట్ మీట్లు, నేషనల్ మీట్లు ఆడిస్తే మేము ఎంతో రాష్ట్ర పరంగా గానీ మేము చాలా సేవ చేసామండి. ఒకప్పుడు చెడు కూడా ఆడేవారు. ఆ చెడు కూడా అంతరించిపోకుండా మా టైంలో నేను 98లో కబడ్డీ ఆడాను సార్. ఆ స్టేట్ మీట్ కి అప్పుడు చాలా మంది ఆడటానికి అభ్యర్థులు కూడా ఉండేవారు కదా. అలాంటి టైంలో మేము ఈ రాష్ట్రానికి సేవ చేసి మేము ఎంతో చాలా ఇదిగా క్రీడని మేము ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఉండేవాళ్ళం. ఎక్కడ చెడు కూడా అంటే అక్కడికి వెళ్ళి మేము ప్రయత్నాలు చేసేవాళ్ళం. ఈ రోజు అంతేకాకుండా మేము విద్యార్హతలు కూడా సంపాదించుకున్నాం సార్. డిఈడి చేసాం, బిఈడీలు చేసాం, అలాగే ఎంఏ ఇంగ్లీష్ హోల్డర్ గా ఇప్పుడు నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ గా ఉండి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ క్రీడా అచీవ్మెంట్ లో నేను కూడా అర్హత సంపాదించాను సార్. అలా నేను ఎంఏ ఇంగ్లీష్ కి, ఎస్ఏ ఇంగ్లీష్ కి నేను సెలెక్ట్ అయ్యాను సార్. అయితే రెండు అసోసియేషన్ మధ్య గొడవల వల్ల ఈ కబడ్డీ క్రీడాకారులుగా నేను 2018 నుంచి నేను చాలా నష్టపోతూ అర్హురాలను అయినప్పటికీ కూడా అనర్హురాలుగానే మిగిలిపోతున్నాను సార్. ఫిజికల్ వెరిఫికేషన్ కి పిలిచారు. శాప్ వారు 480 ఫేక్ సర్టిఫికెట్లు గుర్తించినప్పటికీ కూడా నేను దానిలో లేను. నేను ఒక క్రీడాకారినిగా జెన్యూన్ అండి, అలాగే నా సర్టిఫికెట్ కూడా జెన్యూన్ అని వాళ్ళు గుర్తించి నాకు చెక్ లిస్ట్ కూడా ఎలాంటి రిమార్క్స్ లేకుండా ఇచ్చారు. అలాగే నేను టెంటేటివ్ లిస్ట్ లో కూడా నేను ఉన్నాను సార్. అయితే నాకు రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేటువంటి ప్రాబ్లం చూపిస్తున్నారు. నేను నా రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనే ప్రాబ్లం చూపించినప్పటికీ గ్రీవెన్స్ ద్వారా వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను సార్. అంటే మేడం ఇప్పుడు రికార్డ్స్ నాట్ ఫౌండ్ అంటే ఏ సంబంధించి మీ స్పోర్ట్స్ సంబంధించినటువంటి రికార్డ్ లేదంటున్నారా? అవును సార్, వాళ్ళు 98లో ఆడారు కాబట్టి అవి ఓల్డ్ రికార్డ్స్. ప్రాబ్లమ్ బైఫర్కేషన్ యాక్ట్ బిఫోర్ కూడా అయ్యి ఉండొచ్చు. ప్రాబ్లం ఏంటనేది తెలియదు సార్. ఓల్డ్ రికార్డ్స్ వల్ల ఇప్పుడున్న అసోసియేషన్ మా దగ్గర రికార్డ్స్ లేవంటున్నారు. అయితే శాప్ వాళ్ళు మీరు సర్టిఫికెట్ జెన్యూన్ అంటున్నారు, అలాగే మీరు క్రీడాకారినిగా జెన్యూన్ అంటున్నారు. పోస్ట్ కు మాత్రం వాళ్ళు ఎలిజిబిలిటీ ఇవ్వలేదు సార్. ఇది నా కర్మ అనుకోవాలా లేకపోతే నా దురదృష్టం అనుకోవాలా? ఈ రోజైతే చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగులుగా గౌరవనీయులైనటువంటి విద్యాశాఖ మంత్రి గారు వాళ్ళందరిని అపాయింట్ చేశారు. ఆయనకి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. నేను ప్రభుత్వాన్ని అయితే కించపరచట్లేదు. వాళ్ళు ఇచ్చిన అవకాశం 2% నుంచి 3% వరకు స్పోర్ట్స్ కోటా వాళ్ళు పెంచారండి. దానికి మేము ఎంతో సంతోషపడి అర్హులుగా మేము ఇంత దూరం వచ్చాం. అయినప్పటికీ ఈ రోజు అందరూ గవర్నమెంట్ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి ఈ రోజు ఎంతో ప్రభుత్వ పాఠశాల కళకళలాడుతున్న రోజు మేము ఎంతో ఈ రోజు మేము విచారపడుతున్నాం. అనర్హులుగా ఉన్నందుకు చాలా బాధపడుతున్నామండి, దుఃఖపడుతున్నాం. ఎందుకంటే అర్హత ఉండి కూడా ఈ రోజు అనర్హులుగా ఉన్నందుకు మేము చాలా బాధపడుతున్నామండి. హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఏదో క్రీడా అచీవ్మెంట్ ఉన్న పరంగా మేము అక్కడికి మెరిట్ లిస్ట్ లో వచ్చాము. అయితే ఫైనల్ లిస్ట్ ఇచ్చేసరికి వాళ్ళు మమ్మల్ని అనర్హులుగా చూపించారండి. దానికోసం మేము గ్రీవెన్స్ కి వాడి చుట్టూ తిరుగుతున్నాం. ఏంటి సార్ మీరు జెన్యునేనమ్మా, ఇప్పుడున్న అసోసియేషన్ రికార్డ్స్ లేవంటున్నారు అని చెప్తున్నారు సార్. అయితే రికార్డ్స్ పరంగా రికార్డ్స్ అనేవి మేము ప్రొటెక్ట్ చేయలేము కదా సార్, అలాగే మేము మెయింటైన్ చేయము. అది మా ప్రాబ్లం అయితే కాదు మేడం. ఇప్పుడు మీరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయానికి విజయవాడ వచ్చారు, ధర్నా చేశారు. అక్కడ మీ బాధనంతా వెళ్ళగక్కినటువంటి పరిస్థితి. అయితే వారు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ఏదైతే ఉందో, మీరు గ్రీవెన్స్ మీ పోరాటం మీరు చేయండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగం లభిస్తుంది అని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. వాస్తవమేనది? అవును సార్, మేము మీడియా ద్వారా మేము అప్రోచ్ అయినప్పుడు గవర్నీలైనటువంటి చైర్మన్ సార్ రెవెన్యూ సార్ మమ్మల్ని రూమ్ కి పిలిచారు సార్. రికార్డ్స్ అయితే నీ ప్రాబ్లం కాదమ్మా, మాకు అర్థమవుతుంది. మేము 98% జాబ్స్ ఫుల్ఫిల్ చేసాం చాలా సిన్సియర్ గా. అర్హులైన వాళ్ళని గుర్తించి అనర్హుల్ని 480 మంది ఫేక్ సర్టిఫికెట్లు గుర్తించాం. అవన్నీ మేము చేసామమ్మా. ఆ 2% లో మీరు మమ్మల్ని ఎందుకు అలా అంటున్నారని అడిగారు. లేదు సార్, ఆ 2% లో అన్యాయానికి గురైన వాళ్ళలో నేను ఉన్నాను సార్.
నేనైతే క్రీడాపరంగా అలాగే నేను క్రీడాకారిణిగా కూడా జెన్యునే సార్ ఉమ్, అని మాట్లాడినప్పుడు, అవునమ్మా రికార్డ్స్ అనేది మీ బాధ్యత అయితే కాదు, దాన్ని నేను రెక్టిఫై చేసి మీకు జాబ్ ఇప్పిస్తాను అని ఎవరైతే సెలక్షన్ కమిటీలో 5 మెంబర్స్ ఉంటారో ఆ 5 మెంబర్స్ ని అక్కడ మీటింగ్ పిలిచి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు సార్. ఓకే. తినది రికార్డు ప్రాబ్లం, తన ప్రాబ్లం కాదు, తన గొడవ చూడండి, ఉమ్, మేము నీకు జాబ్ ఇచ్చే బాధ్యత మాది అని చెప్పారు సార్. దానికోసమే నేను పదే పదే ఆ 15 నుంచి ఇప్పుడు వరకు కూడా ఆ శాప్ మెట్లు ఎక్కని రోజు లేదు సార్. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి, ఏంటి సార్ నా పరిస్థితి ఏమైంది అంటే, ఎండి మేడం 10 days అడిగారు సార్. ఏవో సార్ 3 days ఇవ్వమ్మా, మేము కూర్చుని నీ ప్రాబ్లం ని మేము అంటే ఒకటి మేడం, ఇప్పుడు మీకు కృష్ణకుమారి గారు దీనికి సంబంధించి అంటే నాకు న్యాయం జరుగుతుంది అనే ఆశ అయితే మీకు ఉందా? వారు చెప్పిన దాన్ని న్యాయం బట్టి జరుగుతుందనే ఆశతోటి మేము తిరుగుతున్నాం సార్. న్యాయ పోరాటం కూడా చేస్తున్నాం సార్. హైకోర్టు కూడా మేము అప్పీల్ చేసుకోవడం జరిగింది. అయితే ఎండి మేడం గాని వాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి గ్రీవెన్స్ రిడ్రెసల్ ప్లేసెస్ కి మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి, మీ గ్రీవెన్స్ ఇవ్వండి, ఫర్దర్ గా వాళ్ళు ఇచ్చే సూచనలు బట్టి మేము చేస్తాం అంటున్నారు. చెయ్యమని మాత్రం చెప్పట్లేదు సార్. అంటే ఇప్పుడు ఒక ప్రాసెస్ ప్రకారం అన్నీ ఫిల్ అయినాయి అని మంత్రి లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. అంటే నవంబర్లో మేము క్యారీ ఫార్వర్డ్ కింద ఏదైనా మిగిలితే నవంబర్లో తీసేటువంటి డిఎస్సిలో మేము ఫిల్ చేస్తాం, ఎక్కడా కూడా అన్యాయం జరగలేదు, ఎవరికి కూడా మేము అటువంటి అన్యాయం చేయలేదని ఆయన చెప్తున్నారు. మీరు మాత్రం అన్యాయం జరిగింది అంటున్నారు. లేదు సార్, అన్యాయం అయితే జరిగింది. ఎందుకంటే ఎస్ఏ ఇంగ్లీష్ కోటాలో, స్పోర్ట్స్ కోటాలో 2 పోస్టులు ఉన్నాయి సార్. అక్కడ నేను ఎలిజిబుల్, ఒక పోస్ట్ మాత్రం ఫిల్ చేశారు సార్. రెండో పోస్ట్ ను మాత్రం మేము ఉన్న ఒక వాళ్ళకి కావాల్సింది శాప్ వారికి జెన్యూన్ సర్టిఫికెట్, జెన్యూన్ క్రీడాకారిణి సార్. ఓకే. అలా నేను ఉన్నప్పటికీ కూడా రికార్డ్స్ లేవు ఇప్పుడు అనే ఒక కారణం చూపించి నన్ను కన్సిడర్ చేయలేదు సార్. మరి అది అన్యాయమే కదా సార్, న్యాయం ఎలా అవుతుంది? నేను తిరిగినప్పుడు కూడా వాళ్ళు మీకు న్యాయం జరుగుతుందనే ఇచ్చారు. అయితే మేము ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిడ్రెసల్ కూడా మేము తిరుగుతున్నాం సార్ గ్రీవెన్స్ కి. వాళ్ళైతే పర్టికులర్ గా ఆర్జేడీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు చెప్పింది ఏంటి అంటే, మీకు ఏదైనా రిఫరెన్స్ ఇస్తారమ్మా, ఇక్కడ మేము ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వట్లేదు అన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను సార్. అయితే ఇది జరిగేదా కంట తుడుపు చర్య అనేది మరి నాకు అర్థం అవ్వట్లేదు సార్. అయితే మా బాధ గవర్నమెంట్ వారు గుర్తించి విని కనీసం న్యాయం చేస్తారు అని మేము న్యాయ పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే ఎప్పటికో న్యాయం జరిగితే మేము చేసేది ఏమీ లేదు సార్. ఎప్పటికప్పుడు న్యాయం జరిగితేనే అది ఎవరికైనా ఉపయోగం ఉంటుంది. న్యాయం చేస్తాం, వెళ్ళమంటున్నారు, వింటున్నాము, వెళుతున్నాము, మళ్ళీ వచ్చి కనిపిస్తున్నాం, అసలు వాడు ఏ యాక్షన్ తీసుకున్నట్టుగాని మాకు అనిపించట్లేదు సార్. అదే మా బాధ. వాళ్ళు న్యాయం చేస్తారని నమ్మాము, న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తున్నాం. అలాగే గవర్నమెంట్ కూడా న్యాయం చెయ్యాలని ఆశపడుతున్నాం సార్, అభ్యర్థిస్తున్నాం. ఖచ్చితంగా మీ యొక్క ఆవేదనను ఈ వీడియో ద్వారా అర్థం చేసుకొని, ఎవరైతే మీరొక్కరే కాదు చాలామంది ఇలా నష్టపోయినటువంటి వారు ఉన్నారు స్పోర్ట్స్ కోటాలో పర్టికులర్గా, మీకు ఖచ్చితంగా చాలా నష్టాలు జరిగాయి కానీ సార్, ఇలాంటి సర్టిఫికెట్ జెన్యూన్ అయ్యుండి, ఒక క్రీడాకారిని జెన్యూన్ అయ్యుండి, అక్కడ ఉన్నటువంటి కోచ్లు కానీ లేదా ఇప్పుడు ఉన్న గవర్నీలైన డైరెక్టర్ వాళ్ళు కానీ లేకపోతే అసోసియేషన్, మా టైంలో అసోసియేషన్ వాళ్ళు కానీ, వాళ్ళు చాలా రాతపూర్వకంగానో వ్యక్తిగతంగానో వచ్చి ఆమె జెన్యూన్ అని చెప్పారు సార్, ఎవిడెన్స్ గా. అయినప్పటికీ కూడా మరి వాళ్ళు నాకు న్యాయం చేస్తారని నేనైతే ఆశపడుతున్నాను. వాళ్ళు ఏం చేస్తారని తెలియదు. లోగడ జరిగినటువంటి 18 DSCలో గానీ లేకపోతే సచివాలయాల్లో గానీ ఏదైనా స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్ జెన్యూన్ అయ్యి ఉండి క్రీడాకారిని ఖచ్చితంగా జెన్యూన్ అయ్యి ఉంటే వాళ్ళు సెల్ఫ్ ఎఫిడవిటీ తీసుకుని కూడా ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి సార్. అనేక మంది చేశారు సార్. అయితే నా దాకా వచ్చేసరికి నేను అన్ని జెన్యూన్ అంటున్నారు, ఉద్యోగ అర్హత మాత్రం ఇవ్వలేదు. అది నాకు చాలా బాధగా ఉంది సార్. ఎందుకంటే కోర్టు మెట్లు చుట్టూ తిరుగుతున్నాం, గ్రీవెన్స్ చుట్టూ తిరిగాం సార్. తిరుగుతూ కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే అర్హురాలనై ఉండి కూడా నన్ను అనర్హురాలుగా చేశారు. ఈ రోజు నేను కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో కొనసాగవలసిందని సార్. అయితే నా అభ్యర్థనను గుర్తించి నాకు ముందుకైనా సరే నన్ను గుర్తించి నాకు అవకాశం ఇస్తారని ప్రభుత్వం ముందు గాని ప్రభుత్వ అధికారులు గాని నేను కోరుతున్నాను సార్. మీ ముందుకు రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ ప్రాబ్లం వల్ల నేను ఒక్కదాన్ని ఆగిపోయాను సార్. ఎందుకంటే ఎంతో మంది 98 నుంచి బైఫర్కేషన్ యాక్ట్ ముందు 2014 వరకు ఉన్న
స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అచీవ్మెంట్స్ వాళ్ళందరికీ న్యాయం జరిగింది సార్. వాళ్ళు ఇంక ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు సార్. కబడ్డీ, ముఖ్యంగా కబడ్డీ వాళ్ళు సార్. అయితే ఇప్పుడు అసోసియేషన్ ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడో వాళ్ళకున్న తగాదాలు వాటి ప్రాబ్లం వల్ల నేను అన్యాయం అవడం అనేది నాకు చాలా బాధ వస్తుంది సార్. నేను ఎవరితో మాట్లాడినా అమ్మా ఇది అన్యాయమే, నువ్వు జెన్యున్ అన్నావు, సర్టిఫికేట్ జెన్యున్ అయినప్పుడు వాళ్ళు ఫర్దర్ గా యాక్షన్ తీసుకోవాలి. జెన్యున్ వాళ్ళకే కదా సార్ వాళ్ళు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలన్నా చేసేది. ఓకే మేడం, మీకు తప్పనిసరిగా కృష్ణకుమారి గారు మీకు న్యాయం జరగాలని మేము కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఒక క్రీడాకారిణిగా మీ ఆవేదన మేము కూడా అర్థం చేసుకున్నాం. ఎందుకంటే మరి ఈ సాపు ఈ రెండు అసోసియేషన్ల మధ్య గొడవలు, విభేదాలు కారణంగా మీరు నష్టపోయారు ఈరోజు మీరు చెప్పేదాన్ని బట్టి. కాబట్టి ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి. సర్టిఫికెట్ వల్ల కాదు సార్, వివాదాల వల్ల అనేది అది ఎంతవరకు న్యాయం అనేది మీరు కూడా అదే మీకు మీ పోరాటానికి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాం. మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, అది మేము కూడా కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే ఇలా భవిష్యత్ కాలంలో కూడా పునరావృతం కాకుండా ఉండాలంటే కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు తిరుగుతున్నారు, ఎంతో మీరు ఆశపడుతున్నారు జాబ్ వస్తుంది నాకు అని, కానీ మరి ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని మేము కూడా మీ తరపున ప్రత్యేకమైనటువంటి అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, ఫోన్ ఇన్లోకి వచ్చిన. మొత్తానికైతే ఈ కృష్ణకుమారి జోన్ 2కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ విభాగంలో రాష్ట్రానికి ఎన్నో కాంపిటీషన్స్కి వెళ్ళి మంచి ప్రతిభ కనపరిచినటువంటి క్రీడాకారిణి. మరి అన్నీ కూడా కరెక్ట్గా ఉండి ఇప్పుడు మీరు జాబ్కి సెలెక్ట్ కాలేదు, ఇంకా అవకాశం ఉంది అని ఏదో ఒకటి కరెక్ట్గా చెప్పాలి. మరి ఇలా చెప్పకుండా అక్కడికి తిప్పి ఇక్కడికి తిప్పి మీకు అవకాశం ఉంది, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి గందరగోళానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రకమైనటువంటి ఒక్కొక్కరికి ఒక విధానం కాకుండా అందరికీ ఒకటే రూల్ ఫర్ ఆల్ అన్నట్లుగానే వ్యవహరించి ఇలా ఎంతమంది అయితే ఇంకో కొంతమంది మిగిలిపోయి ఉన్నారు, వారి పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి, వారికి మరి అర్హులైనటువంటి వారికి జాబ్స్ ఇవ్వాలని చెప్పి సామాన్యుడి చేతిలో సామాజిక స్తరం నెంబర్ 1 న్యూస్ తరపున మేము కూడా ఆ డిఎస్సి అభ్యర్థులు నష్టపోయినటువంటి స్పోర్ట్స్ కోటాలు ముఖ్యంగా కృష్ణకుమారి లాంటి వారు చాలామంది ఉన్నారు, వారికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.